నమస్తే, వెల్కమ్ టు లియో. చిరంజీవి గారు వేదికపై మాట్లాడుతూ ఇకపై రాజకీయాలకి సుదీర్ఘమైన దూరంగా పాటిస్తూ ఓన్లీ సినిమాలకు మాత్రం పరిమితం అవుతానని చెప్పి అంటున్న దాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడేదాన్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను అని చెప్పేసి అంటూనే మెగాస్టార్ గారు అన్నదాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతూ ప్రతిదీ ఆయన మాట్లాడే ప్రతిదాన్ని కూడా ఎందుకని ఇట్లా ఒక ఏమంటారు ట్రోల్స్ చేయడం కానీ దీన్ని ఎలా చూడాలంటారు? జగన్ గారు సహజంగా చిరంజీవి గారు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో అంటారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయన. చాలా సరదాగా, చాలా క్లోజ్గా, చాలా క్యాజువల్గా మాట్లాడతాడు ఆయన. చిన్నపిల్ల మనస్తత్వం టైపులో ఉంటుంది అతనిది. చాలా ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. సరే, మొన్న ఏదో ఒక సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కూడా నేను రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను, నేను రాజకీయ పెద్దలను కలిసింది కూడా ఏంటంటే సినిమా రంగం గురించి, క్షేమం గురించి కలుస్తాను తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సరే, దాంతోపాటు ఆయన ఏమంటున్నారంటే వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని ఎవరు అడుగుతారు కదా, దాన్ని కూడా మాట్లాడితే రామ్ చరణ్కి కొడుకు పడితే బాగుండు, వారసులు ఉంటే బాగుండు అన్న మాటకి దాన్ని కూడా పెద్ద ట్రోల్ చేసి పెద్ద చర్చ. అంటే రాజకీయ విషయాల్లోకి వచ్చేటప్పటికి ప్రజారాజ్యం ఆలోచనలన్నింటినీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా తమ్ముడు చూసుకుంటున్నాడు కాబట్టి నాకు రాజకీయాలతో సంబంధం లేదన్నాడు. క్లారిటీ ఇచ్చాడు ఆయన. అంటే ప్రత్యక్ష పరోక్షంగానో జనసేనకి మద్దతు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు అని చెప్పకనే చెప్పాడు ఆయన. అదేవిధంగా చాలా క్యాజువల్గా మాట్లాడుతూ వారసత్వం గురించి మాట్లాడాడు ఆయన. దానికి చాలామంది కొంతమంది మహిళా సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు, ఎల్లిస్టులు కావచ్చు, అనేక మంది ఏదో రకంగా దీన్ని రచ్చ చేయడానికి ఒక రకరకాల ట్వీట్లు, పోస్టులు, వీడియోస్ మాట్లాడుతున్నారు. తప్పే ఉందని అడుగుతాను జగన్ గారు. ఇప్పుడు వారికి మనవరాళ్ళు ఉన్నారు, మనవళ్ళు లేరు, వారసత్వం కొనసాగించుకోవాలంటే తప్పంటే కొంతమంది ఏమంటారు అంటే ఆడపిల్లలు ఉంటే వారసత్వం ఉండదా, ఆడపిల్లలు ఉంటే వారసత్వం ఉండదా అని రకరకాలుగా అంటే ఏదో విమర్శించాలనే ఉద్దేశంతో మెగా ఫ్యామిలీ అంటే చాలా లోకువ టక్కన విమర్శించేస్తారు. ఎందుకంటే ఆయన తిరిగి అనరు కాబట్టి ఆ విమర్శలో భాగంగానే ఏదో చేసేసి పెద్ద ఆవేశంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు జగన్ గారు మీ ద్వారా. ఎవరైతే ఏ మహిళలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన వాళ్ళు కూడా చిన్న ప్రెస్ మీట్లు పెట్టారు. సరే, అది రాజకీయంగా విమర్శలు అనుకుందాం. ఈ ప్రశ్నించే వారికి నా ద్వారా కొన్ని ప్రశ్నలు. వారు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వారు కూడా ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉండుంటారు. మీ ఆడపిల్లల్ని పెళ్ళి చేసి అత్తరింటికి పంపుతున్నారా, లేకపోతే అల్లుడిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఒకటి. రెండు, మీ కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి మీ దగ్గరే ఉంటున్నాడా మీ కొడుకులు, అత్తరింటికి పంపుతున్నారా కొడుకుని? ఒకటి. మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మీ ఇంటి పేరు ఏం పేరు? మీ భర్త ఇంటి పేరు ఉందా, మీ తండ్రి గారి ఇంటి పేరు ఉందా? ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ వేసే ప్రశ్న. ఆస్తిలో భాగం ఇవ్వచ్చు, ఆస్తిలో అమ్మాయికి అబ్బాయికి కూడా సమాన హక్కులు ఉంది కాబట్టి ఇస్తున్నారు. వేరే ఇంటి పేరు ఎవరికి ఇస్తున్నారు అంటే క్యాజువల్గా మాట్లాడిన చిరంజీవి గారు మాటలకి ఎంత వక్రార్థాలు తీస్తున్నారే, వీటికి సమాధానం చెప్పండి. ఈ ఎవరైతే కూర్చుని మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నారో మీ ఇంటి పేరు ఏం పేరు? మీ భర్త ఇంటి పేరా, లేకపోతే మీ తండ్రి ఇంటి పేరా? ఎందుకు అంత రచ్చ చేయవలసిన పనే ఉంది? ఆయన మనసులో మాట అన్నాడు. మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు లేడు, మనవాడు పడితే బాగుండు, తన లెగసీ కంటిన్యూ చేయడానికి అన్నాడు. తప్పే ఉంది దాంట్లోని. ఒకటి. సరే, రాజకీయంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వారసత్వం అంటే మగపిల్లలేనా, ఆడపిల్లలకి ఉండదా వారసత్వం అనేటువంటి మాట్లాడుతున్నారు. సరే, మిగతా విషయాలు పక్కన పెడితే మీ నాయకుడికి అధికారంలో రావడానికి ఎంతో పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారిని ఏమో పాదయాత్ర చేసినప్పుడేమో వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడైతే ఆస్తిలో వాట అడిగిందో అన్నగారిని వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుద్ది, పెళ్ళి చాలా 20 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆవిడకి ఇవ్వాల్సిన ఇచ్చేశారు కదా, ఆవిడ వైఎస్ షర్మిల కాదు మురుసుపల్లి షర్మిల అన్నారు. ముందు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్య అక్కడ వచ్చింది కదా, కుటుంబంలోని సమస్య అంతే కదా, అప్పుడు వారసత్వాల గురించి మాట్లాడండి. మీరు చిరంజీవి గారిని విమర్శించడానికి మీకు హక్కు ఎక్కడ ఉంది, అధికారం ఎక్కడ ఉంది అసలు అంటే రాజకీయంగా కావచ్చు, అటు కావచ్చు. చిరంజీవి గారు, జగన్ గారు ఈ మధ్యకాలంలో చూశారు, చిరంజీవి గారికి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి చాలా అయింది, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అయినా కూడా ఈ రోజుకి వారికి ఏదో చేయాలనే తపన. ఈ మధ్యనే కొండాపూర్కి సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని కొన్ని 100 కోట్లు అయిపోయింది అది. అయినా కూడా వారి చెల్లెళ్ళకి ఇవ్వడం, వారి చెల్లెళ్ళ పిల్లలు కూడా చూసుకోవడం,
అంటే కుటుంబం ఏంటి, కుటుంబ బంధాలు ఏంటి అనేది మెగా ఫ్యామిలీ గురించి మనం చూసి చాలామంది ట్రోల్ చేస్తారు, ఆ ఫ్యామిలీ చూసి నేర్చుకోవాలన్నట్టుగా. ఆయన చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు వేరే. కుటుంబంలో ఉన్నటువంటి తమ్ముడు పిల్లలు కావచ్చు, లేకపోతే చెల్లెల పిల్లలు కావచ్చు, చిరంజీవి గారు సురేఖ్ గారు ఎంత అందంగా చూసుకుంటారన్నది, వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. మీ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎంత కష్టపడినటువంటి చెల్లెల్ని ఆస్తిలో ఓటాడినందుకు బయటికి గంటేశాడు. అసలు వైఎస్ఆర్కే పుట్టలేదని చెప్పి ట్రోల్ చేసిన నోరు మీద పట్ల తల్లిని గంటేశారు, పేర్లు ఇచ్చినందుకు తల్లిని కూడా గంటేశారు. మీకు ఎక్కడ ఉంది హక్కు అసలు ప్రెస్ మీట్లు పెట్టడానికి, చిరంజీవి గారిని విమర్శించడానికి? జగన్ గారు చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద సూర్యుడు చేసి ఉమ్మేయడం వంటిదే, ఎవరి మీద పడాలో ఆడ మీద పడుతుంది. అయితే ఇక్కడ ఇంకా చాలా మంది ఏదైతే మెగా అభిమానులు కావచ్చు, లేదంటే సర్వసాధారణమైన ప్రజలు కూడా చాలా మంది ఏమంటారంటే, నిజంగా రామ్ చరణ్కి ఇప్పటికే 3 నుంచి 4 ఆడపిల్లలు అయి ఉంటే ఇప్పుడు 5వ పిల్లోడో లేకపోతే 4వ పిల్లోడు కావాలి, మగ పిల్లోడు కావాలని చెప్పేసి అడిగితే అప్పుడు తప్పై ఉండొచ్చు. ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఒక మగ పిల్లని కొడుకోవడం తప్పే ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. అంతే, ఇప్పుడు సహజంగా అనుకుంటారండి. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు అండి, నేను రేపు పెళ్లి చేసి పంపిస్తాం సపోజ్ చెప్తున్నా. పంపించినప్పుడు ఎవరైనా వాళ్ళ అత్తారింటిగా వాళ్ళ భర్త ఇంటి పేరే వాళ్ళకి వస్తుంది, నా ఇంటి పేరు రాదు కదా. సహజంగా కోరిక ఉంటుంది, పిల్లడు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. కొంతమందికి పిల్లలు మనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఈ మనం సంపాదించి మన పిల్లలకి ఎత్తానికి ఆడపిల్లలు మంచి భవిష్యత్తు ఇప్పిస్తే చాలని కొంతమందికి ఉంటుంది. అంటే మనసులో ఉన్న కోరికని చెప్పడానికి ఆయనకు హక్కు లేదా, నేను అంటుంది అది. చిరంజీవి గారికి సహజంగా మనసులో ఉన్న అభిప్రాయం, ఒక కోరిక, ఒక మనవడు కూడా ఉంటే బాగుండనే కోరిక సహజంగా కలిగిన మాటను వేదికపై చెప్పాడు ఆయన. చిరంజీవి గారు ఏమి మనసులో పెట్టుకుని మాట్లాడే వ్యక్తి కాదు, చాలా చిన్న పిల్లల మనస్తత్వం అయింది, చాలా సహృదయంగా ఉంటాడు ఏదైనా సరే. అందుకని ఆయనకి అజాత శత్రు, పార్టీలకు అతీతంగా అతనికి అభిమానులు ఉంటారు. అటువంటి వ్యక్తి మాట్లాడిన ఎందుకు ఇంత రాజకీయం చేయాలి అంటే, కేవలం ఏంటంటే మెగా ఫ్యామిలీని అల్లరి చేస్తే, మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వీళ్ళకి పబ్లిసిటీ, ఇంకా అంతకుమించి ఏం కాదు. వాళ్ళు చేసి వాళ్ళ దరిదాపులు కూడా వెళ్ళలేరు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు విమర్శిస్తే ట్రోల్ అవుతారు, ఒక పబ్లిసిటీ వస్తుంది, వ్యూవర్షిప్, లైక్స్, వ్యూస్ గురించి మాట్లాడే మాటలు తప్ప వారసత్వంగా. నేను ఇందాక అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పమనండి. ఎవరైతే ఈ కూర్చుని మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళని అడుగుతున్నా, మీ పిల్లల గురించే మాట్లాడుతున్నా, మీ గురించే మాట్లాడుతున్నా. మీరు చేసి మీరు బయటకు వచ్చి మాట్లాడండి, అంతే తప్ప ఏదో బురద జల్లాలంటే కుదరదు. అక్కడ ఉన్నది ఆయన 4 దశాబ్దాలుగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని ఒక మెగా శిఖరం అయిన అటువంటి వ్యక్తిని విమర్శిస్తే నేను ఇందాక చెప్పినట్టు సూర్యుడు మీద ఉమ్మేసినట్టే. తర్వాత మీ ఇష్టం. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చేసిన ప్రశ్నలు కావచ్చు, మీరు అడిగిన ప్రశ్నలు కావచ్చు, వాళ్ళ సమాధానాలు ఏమి ఇస్తారో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.